పెద్ద డాష్ డాష్. డింపుల్ నన్ను అడుగు, నాకు పెళ్ళయింది కదా, నన్ను అడిగితే చెప్పండి. రియల్ లైఫా రియల్ లైఫ్ రియల్ లైఫ్? రియల్ లైఫ్, ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా ఆ రియల్ హస్బెండ్ నాకు ఉంటాడు కదా, అందుకని మనకి ఎలా కావాలో అలా పిండుకోవచ్చు ఎమోషన్స్ అన్నీ కూడా. మీరు లాస్ట్ టైం మీ ఆవిడకి సారీ ఎప్పుడు చెప్పారు? చెప్తూనే ఉంటాను మేడం. లాస్ట్ టైం అంటే ఆయన మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడు సారీ. బెస్ట్ అండి, మూడు మూడు దగ్గర నుంచి సారీ మొదలు పెట్టేస్తే ఒకటేసారి లైఫ్ లాంగ్ మొత్తం సెట్ ఈజీ అయిపోతుంది, అంతే. అది అలవాటు అయిపోతుంది మనకి. ఎస్, గుడ్ అండి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? థు, నీ బతుకు తెలుగు సరిగ్గా, దానికి ఇంగ్లీష్ నావెల్స్ ఒకటి. ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ, కెమెరా చేద్దామని. ఇట్స్ ఓకే, చెప్పమన్నారు వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా నెక్స్ట్ ఇది మీరైనా మాకు తెలుసులేరా దొడ్డు సార్ ఏంటి సార్. నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్. ఇది పాడండి. లేదండి షూర్లో పాడుతుంది ఏమన్నా అది పెద్ద, మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పాడక్కర్లేదు. అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవును నా ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. ఓకే, ఇప్పుడు దీని మీద అందరూ కలిసి వెతకండి, ఓకేనా? ఆ యాక్టర్ ఎవరు అని వాళ్ళకు కూడా కొంచెం పని పెడుతూ ఉండాలి కదా, ఇట్స్ ఆర్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవితేజ గారు అన్నీ మీవే, కానీ ఇదిగోండి ఇది కూడా ఉంది చూడండి. దీని మీద వి వాంట్ రియాక్షన్ ఫ్రమ్ రవితేజ. పైన కింద అదిరిపోయి నాకు నువ్వు నేను. సుధాకర్ గారు, కిషోర్ గారు, మీకు మీకు మీరు మీరు, మీ ఇద్దరి కాంబినేషన్ కూడా. ఇది ఏ సినిమా రవితేజ గారు? ఇది వెంకీ. అలాగే విక్రమార్కుడులో కూడా ఉంటుంది కదా. అన్ని మా కాంబినేషన్ అన్ని సూపర్గా ఉంటాయి. అన్ని మిరపకాయ కానీ, ఇది కానీ, విక్రమార్కుడు, ఆంజనేయులు, కిక్కు, అసలు మోస్ట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత కుదరలేదు మళ్ళీ. భలే కాంబో, అది సూపర్ కాంబో. బికాస్ మాకు స్పాట్లో కొన్ని వచ్చేవి. కృష్ణ. కానీ ఈ సినిమాలో మాత్రం అలాగే వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, గెటప్ సీను, వీళ్ళందరిది కనిపిస్తుంది. అండ్ సత్య గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయన ఏంటి ఈవిడ్ని ప్రేమిస్తున్నారు? లేదు, ఆవిడ పిఏ, మోస్ట్ ట్రస్ట్ వర్తి విందా. క్యారెక్టర్ పేరు విందా. క్యారెక్టర్ పేరు విందా. అనకాపల్లి బెల్లం కొట్టు గోవింద. అమ్మ బాబోయ్, అంత పెద్ద చరిత్ర ఉందా? చాలా ఫన్ సీక్వెన్స్, ఆ ట్రాక్ చాలా బాగుంది. స్పెయిన్ లో పెట్టిందరు ఆయన డైలాగ్, అదే ఆయన డైలాగ్. సైకాటిస్ట్ లాంగ్వేజ్ కదా ఇది. ఎస్, ఇది చూస్తే ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. ఐ థింక్ ఈ ప్రెస్ మీట్లోనే అనుకుంటాను, సుధాకర్ గారు మీరు రెమ్యునరేషన్ గురించి ఏదో చెప్పారు. అసలు ఇప్పటి వరకు మీరు ఏవి తీసుకోలేదు ఈ సినిమాకి అని. అసలు ఆయన ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాదు, దాని గురించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ లైక్ ఓకే లైక్ దట్. ఎస్, ఓకే, బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ. బట్ ఐ కాంట్ డూ లైక్ దట్, సో ఐఎమ్ టేకింగ్. మంది స్పాట్ పేమెంట్ కదా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యా కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్, మీ అబ్బాయి అందుకే సర్కిల్ కూడా చేసి పెట్టారు. సో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడా? ఓ సూపర్. ఇదను మా కొడుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు. ఓ త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా ఉన్నారు. ఉంటారు. ఇక్కడ పక్క పైన. ఓకే, అచ్చా ఓకే. కానీ మీ మూవీకి వర్క్ చేయొద్దు అని చెప్పారా మీరు? మీ మూవీస్ నేను వాడికి నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో హీ డిసైడ్స్. దట్స్ సో నైస్ అండి. ఐ థింక్ చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఏమైనా మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకోవచ్చు కదా మాకు. ఎందుకు, ఏ ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు ఉపయోగిస్తాం, కొంతమంది ఉంటారు. నా గురించి కొంచెం తెలిస్తే చాలు, మాస్టర్ క్లాస్ అవసరం లేదు. ఐ నో యూ కదా. ఎస్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ మాస్టర్ క్లాస్ అండి, అంతే. యు ఆర్ యూనిక్. రవితేజ గారు
ఇది చూడండి, వాట్ వాస్ ద ఫీలింగ్ అసలు. సూపర్ ఫీలింగ్ అది, ఎక్సలెంట్. ఇక్కడ చిరంజీవి గారేమో రవితేజ గారి పోస్టర్ వాల్తేరు వీరయ్యలో చూస్తున్నారు. సో ఈ దిస్ ఎక్స్పీరియన్స్ హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అదొక, నా గురించి నేను ఏం చెప్పను. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన పోస్టర్ గోడ మీద ఉండాలి అని కోరుకోవటం ప్రతి యాక్టర్కి ఉంటుంది ఎప్పుడైనా సరే. అయితే మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన పోస్టర్ని చూడడం అనేది ఈజ్ అన్ అచీవ్మెంట్. యా కరెక్ట్. పైగా ఏంటంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ వినో సేవ్. యా అదొక దట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్స్ విచ్ వాజ్ లైక్ క్రియేటెడ్ ఆన్ సీన్. చాలా బాగుండింది అది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ పిక్చర్. సారీ, పిక్చర్ కాదు, తర్వాత మనకి డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత తిరుమల కిషోర్ గారిని మేము అడిగి వాటి గురించి తెలుసుకుంటాము. ఎస్ ఆషిక, ఇఫ్ మీ క్యారెక్టర్ కనుక ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే రవితేజ గారి క్యారెక్టర్కి ఏమిస్తుంది? క్యారెక్టర్ అడ్వైస్ క్యారెక్టర్కి, రవితేజ గారికి కాదు, సినిమాలో క్యారెక్టరు, సినిమాలోని రవితేజ గారి క్యారెక్టర్కి అడ్వైస్ ఇస్తుంది అనమాట. మానస శెట్టి, భర్త మహాశయులకి, రామ్ సత్యనారాయణకి ఎలాంటి అడ్వైస్? ఎలాంటి అడ్వైస్? ఒక అడ్వైస్. యాక్చువల్లీ అది ఒక విజ్ఞప్తి లాగే. అంటే యూజువలీ అమ్మాయిలు మ్యారీడ్ అంటే తెలిసిపోతుంది కదా, తాళి ఉంటుంది, మెట్లు ఉంటాయి. కానీ అబ్బాయిలకి మ్యారీడా లేదా అనేది తెలియదు కదా. సో అదే అడ్వైజ్. మ్యారీడా లేదా అని ఒక పెడితే బెటర్, పెడితే బెటర్. దాన్ని బట్టి అదే అడ్వైస్. అది మంచిది అదొక రూల్. అమ్మాయిలకి మంచిది, అమ్మాయిలకి కూడా మంచిది. అంటే మీలాంటి అమ్మాయిలకి పాపం ఎవరైతే సఫర్ అయ్యారో దీనివల్ల, అంతే కదా. సఫరింగ్ ఏం లేదు, అది చూస్తారు మీరు. సఫరింగ్ ఉందా లేదా? సఫరింగ్ లేదు, గట్టిగా మారితే సఫర్ చేస్తారు, చేయిస్తారు. దాంట్లో డౌట్ లేదు. అదే పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యా ప్లీజ్, సారీ ఫర్ దెన్. ఒక భార్యగా నువ్వు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? యూజువలీ బాలమ్మని అడ్వైస్ ఇవ్వదు, వెరీ గుడ్, చేసేస్తుంది. చాలా మంచిది. ఎందుకంటే భార్యగా మీరు పెద్ద అడ్వైస్లు ఇచ్చినా కూడా అక్కడ పట్టించుకునేవాడు ఎవరు. ఆప్షన్ ఇవ్వదు. చాలా మనీ క్యారెక్టర్ అంటే పిచ్చి ప్రేమ అండ్ పిచ్చి నమ్మకం, బ్లైండ్ ఫెయిత్. ఎస్, అండ్ అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇది తెలియదు. ప్లీజ్ సార్, అయిపోతుంది. 45 minutes ఆల్మోస్ట్ గెటింగ్ ఓవర్. యా, సో మీరేమైనా అడ్వైస్ ఇస్తారా మీ క్యారెక్టర్ టు హస్బెండ్? అదంటున్నా. సో తన అడ్వైస్ ఇవ్వదు, ఆప్షన్ ఆల్రెడీ పెట్టేస్తుంది. సో హీ నీడ్స్ టు చూజ్ అనమాట. సో దెర్ ఇస్ నో అడ్వైస్ ఫర్ హిమ్. తనకి ఆప్షన్ కూడా లేదు. ఇది వచ్చి నువ్వు అది చేయ అంటున్నాను. సో షీస్ జెండర్ చెప్తాను, తప్పదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. అది తెలీదు. ఓకే, మీరు ముగ్గురు కాంబినేషన్లో అయితే సీన్స్ ఉంటుంటాయి కదా. ఇస్ దర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ నవ్వుతూ ఉండిపోయాం, డైలాగ్ చెప్పలేకపోయాం, అలాంటివి ఏమైనా జరిగాయా మీకు జనరలీ? అది ఇదే కాదు, సినిమా అంతా అలాగే. ఓకే, అవును, ఈ సినిమాలో చాలా ఫన్నీ అలాంటి హ్యూమరస్ సీన్స్ చాలా ఉన్నాయి. సో వి కెప్ట్ లాఫింగ్. ముఖ్యంగా కిషోర్ లాంటి వాళ్ళతో బంద్ చేస్తే అలాగే ఉంటుంది. కిషోర్ గారు, మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ కానీ డైలాగ్ కానీ ఎనీథింగ్ నేను అడిగితే వాట్ వుడ్ యూ సే? క్లైమాక్స్. అయితే అది చెప్పలేరు ఇక్కడ. క్లైమాక్స్ న్యూలీ రిటర్న్. ఏముంటుంది అసలు? ఎలా దీన్ని సాల్వ్ చేసి ఉంటారు? ఈ జనరేషన్ లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది ట్రైలర్ చూసాక. ఎలా ఇది టిపికల్. సో అందరూ ఇది కాన్ఫ్లిక్ట్ కదా, ఎలా సాల్వ్ చేస్తారు అనేసి. సో ఐ థింక్ గుడ్. We all enjoyed the next part very well. And the writing and her performance and it's very fresh and nice. Okay. వాళ్ళు హానెస్ట్గా మాట్లాడుతున్నా మాకు నవ్వు వస్తూనే ఉంటుంది. Kishore garu, Yes. I'm asking you very sootiga this question. If your wife asks you to go shopping and you hate it, what do you do? బిజీగా ఉన్నాను, చాలా వర్క్ ఉంది అని చెప్తారు. ఓకే, సో పాయింట్ టు బి నోటెడ్. జనరలీ హస్బెండ్స్ బిజీగా ఉండరు, కానీ వాళ్ళు చెప్పేటువంటి ఒక సగటు అబద్ధం మేము బిజీగా ఉన్నాను అని చెప్పడం. ఓకే, రవితేజ గారు, మీ ఆవిడ ఏమండి, మీరు చాలా మంచి ఆయన మాకు తెలుసండి. మీరు క్యారెక్టర్లోకి రండి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ కదా, మీరు ఆ క్యారెక్టర్లో మీ ఆవిడ మీకు ఐఎమ్ ఫైన్ ఆఫ్టర్ అ ఫైట్ అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే బాలామణి అంటే అలా ఒక ఫైట్ జరిగింది, అంతా జరిగిపోయిన తర్వాత కూడా ఐఎమ్ ఫైన్ అని అంటే వాళ్ళు ఎప్పటికీ పైన ఉండరు.
ఇంపాసిబుల్. ఫైన్. దీన్ని నోట్ చేసి చిన్న ఫ్రేమ్ కట్టి మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటారు. వావ్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంకొక సిచ్యువేషన్ జరగాలే కానీ అప్పుడు ఈ సిచ్యువేషన్ తీసి ముందర పెడతాం. అమ్మో ఫ్రేమ్ కట్టడంలో ఆడవాళ్ళు అమ్మో ఎక్స్ట్రాడినరీ, మామూలుగా ఉండవండి. వీళ్ళే ఏ పిచ్చినా కొడుకు అమ్మయ్యా అనుకుంటాడు, మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఐఎమ్ ఫైన్ అంటే అంత అర్థం ఉందన్నమాట దాని వెనకాల. మురళి గారు, మీరు మీ వెడ్డింగ్ యానివర్సరీని మర్చిపోయారండి, అప్పుడు మీరు చెప్పేటువంటి అబద్ధం ఏంటి లేదా ఎక్స్క్యూజ్? ఒకవేళ మర్చిపోతే చేయడు పాపం, 50 ఏళ్ళు కదా. మర్చిపోను. మర్చిపోకుండా చేశారు ఆవిడ. ఈ ఆవిడ పేరు ఏంటండి? శశికళ. శశికళ గారు. ఓకే, లేదా ఇప్పటికీ అయినా అంతే ఆప్యాయంగా మాట్లాడతాడు. సో నైస్. అలా ట్రైన్ చేశారా? సేమ్ టు సేమ్ ఆ విషయంలో. యా కంటిన్యూ. ఆ ఫోన్లో పేరు కూడా సార్ చూసారు. అవునా? ఆవిడ పెట్టే ఓ, ఏమని పెట్టారు? మీరు అన్నారు ఓనరా? ఓనర్ ఓనరా? అన్నారు మీరు ఫోన్, అదే ఓనర్ అని పెట్టు. ఓ, మీ ఆవిడ పేరు మీరు ఓనర్ అని ఫీడ్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఓకే, చెప్పండి దీని ఆన్సర్ ఏంటో. బాధపడుతున్నారా సుమా? అంటే ఇన్ని చేయట్లేదు మా ఆయన అని అన్ని తెలుస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి. వెడ్డింగ్ యానివర్సరీ ఒకవేళ మీరు సారీ. అంతేనా? అంటే అప్పుడు అవసనాలు ఎలా ఉంటాయి? ఏదైనా ఆమోదిస్తాను. ఓకే, ఎస్, ఏదైనా ఆమోదిస్తాను. వెరీ క్లియర్. ఇది చాలా రేర్ ఇది. వెరీ రేర్. వెరీ రేర్. నాకు తెలిసి 99% అంటాం కదా, 1% ఈయన వస్తాడు. Okay. ఇకపోతే ఒకటి చెప్పుతామా, నేను అడుగుతున్నాను ఒకటి. అయ్యో కిషోర్ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, రవితేజ్ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, ఆయన రాజీవ్ కనకాల ఆయన ఎలా చేస్తున్నాడు ఏంటి, ఇదే ఇక్కడే పెంట మొదలవుద్ది యాక్చువల్లీ. కరెక్ట్. తెలుసా? ఎస్. సో యాక్చువల్లీ మనం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నా చేయగానే ఉండలేముగా. రవితేజ గారు ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే, ఇది దీనివల్ల నేను నేర్చుకున్నటువంటి నీతి. మిస్టర్ తారక్, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తారక్ పొన్నప్ప 2020లో పెళ్ళయిందా? ఓ, 5 years. మీరు కుకింగ్ చేశారు కానీ అది భయంకరంగా తేలింది, ఇట్ వాజ్ అ డిజాస్టర్. అప్పుడు మీరు దాన్ని ఎలా కవరప్ చేసుకుంటారు? వాళ్ళకి తెలుసు నాకు కుకింగ్ రాదు అనేది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ చేస్తారా? రాదు. ఐ కుక్ ఓన్లీ ఫర్ సర్వైవల్. నాకేం కావాలో అదంతా చేసుకుంటా అంతే. ఎగ్ ఆమ్లెట్, బుర్జీ అలాంటివి. సో వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు సింపుల్గా ఇది చేసి ఇచ్చేస్తా. సో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదు. చాలు అందులో ఏం కావాలి? యా. సోనియా, మీ ఆయన సడన్గా, అంటే మీ ఆయన కాబోతున్న ఆయన, ఓకే, సడన్గా నీ ఫోన్ పాస్వర్డ్ అడిగాడు, ఏం చేస్తావు? హీ నోస్ మై పాస్వర్డ్, నా ఫోన్ ఫ్రీ యాక్సెస్. అదేంటి ఇందాక అంత రియాక్షన్ ఇచ్చావు, ఇప్పుడేమో హీ నోస్ అంటుంది? దేనికి రియాక్షన్ ఇచ్చా? You married? నో, అబౌట్ టు. About to marry. Oh, కంగ్రాచులేషన్. ఇదే డెకరేషన్ లో చేసేద్దామా? మన కాస్ట్ కలిసి వస్తుంది. అబౌట్ టు వర్క్ నాట్ సో. పెళ్ళి కూడా చేద్దామా? సో హీ ఆల్రెడీ నోస్ యువర్ పాస్వర్డ్. ఓ, రాంగ్ పర్సన్ అడిగామా? అరే రోహన్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ నీ పాస్వర్డ్ అడిగితే ఏం చేస్తావురా? తీసుకో, నీకంటే ఎక్కువ అంట. రే, నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా? అక్క నేను చిన్నవాడిని, నా గర్ల్ ఫ్రెండ్ ఏంటని చెప్పాలి నువ్వు. అయ్యో ఫ్యూచర్ ఆలోచించుకొని చెప్పన్నారేమో అని. ఈ చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు సోమా? ఓకే, ఏం చదువుతున్నావు? 9th. అలా ఫ్యూచర్ చెప్పారండి అంతే. రవితేజ గారు, ఒకవేళ మీ ఆవిడ చాలా అద్భుతంగా వండింది అని ఆవిడ అనుకుంటున్నారు కానీ అది సరిగ్గా కుదరలేదు, అప్పుడు మీ రియాక్షన్? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దగ్గర రాలేదు. ఓకే, అంటే ఎలా వండినా బాగుంది అంటారు? నా కాదు, వండిందే బాగుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎస్. సో అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓకే. యువర్ వైఫ్ బై అనదర్ గర్ల్స్. కిషోర్ గారు, పొరపాటున, ఇది మీకని కాదు, ఎనీ హస్బెండ్ పొరపాటున వాళ్ళ ఆవిడ్ని ఇంకొక ఆవిడ పేరుతో పిలిచేస్తే వాళ్ళు ఏం చేయాలి వెంటనే? ఎవరు హస్బెండ్సా? అది మా కాస్ట్ వేరే పేరు అంటే ఏముంది, టక్కనే నేను మేనేజ్ టక్కని మేనేజ్ చేస్తాను. ఇప్పుడే మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ చేశారు, ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, టక్క నా పేరు వచ్చేసి. నువ్వు టీవీలో వస్తున్నావు తెలుసా విషయం? అంటే సార్ పైగా దీన్ని హైలైట్ చేసి ఇది ఇంకా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ పేరు టక్కన వచ్చేసింది. అలాంటి హీరోయిన్ ఎవరు లేరు. ఇక్కడ సరేనండి, మనం ఒక చిన్న మాక్ చేద్దాం, ఓకేనా? నేనే ఇప్పుడు మీ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నన్ను పిలవండి ఇంకో పేరుతో. నయనతార. నయనతార? నేను సుమా కదా, అదేంటి అలా పిలిచావు? అంటే నయనతార ఇందాకే ట్రైలర్ చూశాను,
బాగుంది టక్కనే అదే ఆ సాంగ్ చూస్తాను టక్కన పేరు వచ్చేసింది. నయనతార ట్రైలర్ చూసేస్తే అలా పిలిచేస్తారా? అంటే రేపు పొద్దున ఆషికా ట్రైలర్ చూసారు, మీరు ఆషికా అని పిలుస్తారా నన్ను? మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు ఇప్పుడు ఒక్కసారి అలా అయింది తప్పితే మళ్ళీ జరగదు. ఏంటి మళ్ళీ జరగదు? మళ్ళీ ఇప్పుడు అనొచ్చు, నీకు వచ్చింది తెలుసా, నువ్వు సైడ్ యాంగిల్ 9th ఉంటావు. ఇది బాగుంది, ఇది హైలైట్. ఇది ఇంకా ఇలా చెప్పొచ్చు. ఇది బాగుంది. దీనికైతే వెంటనే అసలు చిచ్చి బాబు ఇగో ఇవాడు చెప్పనా, కరెక్ట్గా ఇస్తే బంగారు కొండల వాడలేవు. ఓకే, మీరు యాక్సిడెంటలీ రవితేజ గారు మరీ మంచోళ్ళు అయిపోయారు. సరే, మీరు ఇప్పుడు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ గారి క్యారెక్టర్, మీరు యాక్సిడెంట్లీ లైక్డ్ ఆర్ కామెంటెడ్ ఆన్ సమ్వన్ ఎల్స్ పోస్ట్ అండ్ యువర్ వైఫ్ సీజ్ ఇట్. బాలమణి చూసేసింది పోస్టా? వేరే ఆవిడ చూసే, మీరు ఎవరిదో ఒక అమ్మాయి పోస్ట్ లైక్ చేయటం బాలమణి చూసేసింది. చూస్తే మీరు ఏమంటారు బాలమణితో? బాలమణి మీరు అడగండి ఎందుకు ఆమె పోస్ట్ లైక్ చేశారు అని. ఏమో అసలు ఇలాంటివి జరగలేదు కాబట్టి నేను చెప్పలేను. బాలమణి అడుగు, బాలమణి ఎందుకు ఆ పోస్ట్ లైక్ చేశారు? బాగుంది కాబట్టి. అదేంటి నేనే కదా బాగున్నాను. అదే కాదు, అది బాగుంది కదా అంటే అదేంటిది అని అలా కాదమ్మా, ఇదే తప్పు. బాగుందంటే బాగుందని చెప్పాలి తప్ప తప్పేంటంటున్నా. అదే నేను ఉండగా అంటే నేను అమ్మాయితో కాపురం చేయట్లేదు. చెప్పి వాదించాలి. నీకు తెలియట్లేదు ఇప్పుడు నేను భార్యను చూడు క్యారెక్టర్. పైగా ఓకే లైకేగా ఓకే, నువ్వు నీతో పోల్చుకుంటా అంటే నువ్వు ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఏం ఆడుతున్నావు నువ్వు? అర్థం ఉందా? ఇదైతే చాలా చాలా కష్టము. ఇంతటితో నా సమాప్తం. నా దగ్గర ఉండే ప్రశ్నలు అన్నీ అయిపోయాయి. నేను మూటముల్లే సర్దుకొని సినిమా చూడడానికి బయలుదేరుతున్నాను. ఎనీవే, ఇట్ లుక్స్ లైక్ అ ఫుల్ ఫన్ ఫీల్డ్ రోలర్ కోస్టర్ అండి. ఈ ఇంటర్వ్యూ ఎలాగైతే సరదాగా అయ్యిందో అలాగే సినిమా కూడా దానికన్నా 10 times ఎక్స్ లాగా ఉండేలాగా ఉంది. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. BMW భర్త మహాశయులకి విజ్ఞప్తి. అండ్ నా తరపు నుంచి భర్త మహాశయులందరికీ, భార్యలందరికీ ఒక ఫ్రీ అడ్వైస్ ఏంటి అంటే, దయచేసి మీ బుర్రలు బదులు కొట్టుకోకండి. మీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తింటాడు, ఇవన్నీ చేసి మీ ఆరోగ్యాలు మీరు పాడు చేసుకోకండి. అన్ని మైండ్ తీసేస్తే హాయిగా హ్యాపీగా ఉంటారు. ఎస్, కానీ అది జరగదు. ఎంత ఆలోచించినా మార్పు రాదు కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం బెటర్. అంతే. ఓకే కిషోర్ గారు, మీరు భర్తలకు ఏమైనా అడ్వైస్ ఇచ్చి వైండప్ చేయండి ఇంటర్వ్యూని. నేనా? మీరే బెటర్. ఏమంటే భర్తలకండి, భర్తలకి చెప్పాను నేను బెస్ట్ అయితేనే కదా. 13th వస్తుంది. ఓకే, అంటే ఫన్ తో పాటు దెర్ ఇస్ లాట్ ఆఫ్ సెన్సిబుల్ కంటెంట్ ఆల్సో దట్ ఈస్ గోయింగ్. అంటే సింపుల్గా ఏంటంటే మనం ఏం చేసినా సరే వైఫ్ని హ్యాపీగా చూసుకుంటే వాళ్ళు గ్యారంటీగా మా హస్బెండ్ బాగుండాలని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, హార్ట్ఫుల్గా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళిపోతాయి. వాళ్ళు అనుకుంటే విల్ బి వెరీ హ్యాపీ. అదే మనం ఎంత సంపాదించి వాళ్ళు కష్టపెట్టామనుకోండి హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళని ఎంతో కొంత హ్యాపీగా పెట్టాలి వస్తుంది. వాళ్ళకి ఇష్టం చాలా ఇష్టం వాళ్ళకి. ఇది ఎంత హ్యాపీగా ఉన్నాడు ఏంటి ఇది వద్దు. కానీ కిషోర్ గారు చెప్పింది ఒక్కటి మాత్రమే కట్ చేసి దాన్ని ఒక 100 reels అయినా ప్లీజ్ పోస్ట్ చేయండి. మీరు చాలా మంచి విషయం చెప్పారు. నేను అనుభవం, అది నాకు అనుభవం. ఓకే, మంచిది. ఇది అందరూ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఇది చాలా మంచిది. భార్యలందరూ ప్లీజ్ ప్రమోట్ దిస్. ఓకే, అండ్ భర్తలు తప్పకుండా వచ్చి, మరి ఎవరు తీసుకొస్తారు థియేటర్కి భార్యల్ని? భర్తలే కదా, కలిసి రండి, వచ్చి సినిమా చూడండి. హలో, మీ భార్యతోనే. అదే భర్త మాదిరి విజ్ఞప్తి, మీ భార్యలతో పాటు సినిమాకి రండి, భార్య పిల్లలతో పాటు సినిమాకి రండి. డెఫినెట్గా సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.